రష్యా యుక్రెయిన్ వివాదం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరిక చేశారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఈ యుద్ధం చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ హత్యలు ఆగిపోవాలని కోరుకుంటున్నాను అని ట్రంప్ గట్టిగా చెప్పారు. గత నెలలోనే ఈ యుద్ధంలో దాదాపు 25,000 మంది సైనికులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆటలు ఆడుతున్నంత కాలం మనం చివరికి మూడవ ప్రపంచ యుద్ధంలో ముగుస్తాం. మనం దానిని చూడకూడదని నేను చెప్పాను అని ట్రంప్ హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఆపడానికే అమెరికా తీవ్రంగా కృషి చేస్తోందని కూడా ఆయన వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కాల్పుల విరమణ గురించి గొప్పలు చెప్పుకునే ట్రంప్ కి ఈ రష్యా యుక్రెయిన్ వివాదం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఈ విషయంలో ట్రంప్ తీవ్ర నిరాశకు గురయ్యారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ ఈ యుద్ధంలో ఇరువైపులా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం అధికారిక సమావేశాలతోనే ఆయన విసిగిపోయారు. ఆయనకు ఇక చర్చలు అక్కర్లేదు. ఆయన శాంతిని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు అని ట్రంప్ మానసిక స్థితిని వివరించారు. అధికారిక చర్చలు సమావేశాలతో విసిగిపోయిన ట్రంప్ తక్షణమే ఈ హత్యలు ఆగిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇరు దేశాల మొండి వైఖరి ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెడుతుందనేది ట్రంప్ ప్రధాన ఆందోళన.